పుష్ప కేశవ ఎలా పోయింది మరి? పుష్ప కేసు నేను ఒక్కనే కాదు, ఫస్ట్ నన్ను పిలిచారు, ఇది క్యారెక్టర్ అన్నారు నాకు. పుష్ప క్యారెక్టర్ కన్నా కేశవ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రా, అందరు నీ పేరే చెప్తారు. అప్పటి వరకు ఆయనకు తెలియదు, ఆయన యూట్యూబ్ చూడలేదు నాది. సో అందరు నీ పేరే, సేమ్ నేను చెప్పా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రైటర్లు అందరు కూర్చొని డిస్కస్ చేస్తారు అని, అందరు నీ పేరే చెప్తారు. ఇట్లా ఇట్లా నీ సినిమాలు నేను ఒక 2 చూస్తాను నేను అంటే, ఓకే సార్ అది ఇదన్నా అయిపోయింది. తర్వాత నా తర్వాత సుహాస్ని అబ్బాయిని చాలా మందిని అనుకున్నారు. బట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎప్పుడు పిలిచినా రావాలి, ఎప్పుడు పిలిచినా రావాలి. నాకు ఫస్ట్ ఆయన చెప్పింది 3 సంవత్సరాలు ఏం చేయకూడదు అన్నాడు. ఓకే సార్, నాకు ఇష్టమైన డైరెక్టర్లో మీరు ఒకరు, సో అందులో అల్లు అర్జున్ అన్న ఫ్యాన్ నేను. సో నేను 3 సంవత్సరాలు ఏం ఒప్పుకోకుండా చేస్తా అన్న. బట్ వీళ్ళకి ఏంటంటే ఎందుకు ఇన్ని ఇబ్బంది పెట్టడం, ఇప్పుడే బిగ్ బాస్ నుంచి వచ్చాడు, కొంచెం రెమ్యునరేషన్ పెంచుకుంటాడు. నాకేంటంటే బిగ్ బాస్ నుంచి రాకుండా ఒక 6 సినిమాలు రెడీగా ఉన్నాయి. 6 సినిమాలు అంటే ఆయన కనుక్కున్నాడు బయట ఏంది దీని పరిస్థితి అంటే, సార్ ఇప్పుడే బిగ్ బాస్ నుంచి వచ్చాడు, ఇన్నేళ్ళు కష్టపడ్డాడు, మంచి పేరు వచ్చింది, వాడికి బయట ఫుల్ డిమాండ్ ఉంది సినిమాలలో అంటే, ఈయన ఎందుకు 3 ఏళ్ళు లాక్ చేసుకోవడము, పర్లేదు అని చెప్పేసి పంపించేసినాడు.